హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసి మట్టికాయలు తాలింపు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఒక భాగం అన్నం ఉన్న 2 భాగాలు కూరలు అనేది తీసేసుకోవాలి. ఫ్రై కానీ కర్రీస్ కానీ 2 భాగాలు అనేది తింటే కన్నా మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. మట్టికాయలు ఉడకబెట్టి పెట్టుకొని చల్లారినాక దాంట్లో ఉండే వాటర్ అనేది మనం పిండేస్తే కన్నా మట్టికాయలు అనేది వాటర్ పిండేసిన తర్వాత మొత్తం పిండేసి పక్కగా పెట్టేసుకోవాలి. దీన్ని తెలంగాణలో వచ్చేసి గోగరకాయ కూడా అంటారు. మా సైడు కడప సైడ్ వచ్చేసి మట్టికాయ అంటాం మేము దీన్ని తాలింపు అనేది మనం మన చిన్నతనంలో మన అమ్మమ్మలు మా నాన్నమ్మలు వచ్చేసి కట్టెల పొయ్యి మీద చేస్తే కన్నా మళ్ళీ తినాలనిపిస్తేదిగా. తాలింపులు కానీ కర్రీస్ కానీ మంచిగా ఉండేవి. ఇప్పుడు ఆ విధంగా చిన్ననాటి జ్ఞాపకాలు అనేది గుర్తుకొస్తూ ఉంటాయి మనం ఈ విధంగా చేసుకొని తినడం వల్ల. ఇప్పుడు మొత్తం అంతా పిండేసి మట్టికాయలు అనేది ఒక 2 ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి కోపు సరిపడి ఆయిల్ వేసేసేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసేసి కోపు మంచిగా వేగిన తర్వాత కోపులో అనేది మనం పిండి పెట్టిన మట్టికాయలు అనేది వేసేసుకోవాలి. కోపులో మంచిగా వేగనిస్తే కన్నా ఇంకా కొంచెం తడి ఉన్నా కానీ మంచిగా వేగిపోతుంది మట్టికాయ అనేది. మనకు ఫ్రై అనేది తాలింపు అనేది చాలా మంచిగా ఉంటుంది. ఆ విధంగా మట్టికాయలు అనేది ఏం చేసిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు దాంట్లో కొంచెం కల్లుప్పు వేసేసాను. మనకు సరిపడే కారం వేసుకుంటున్నాను. ఒక రౌండ్ తిప్పిన తర్వాత వెల్లిపాయలు అనేది కొన్ని ఎక్కువ వేసుకున్నా కానీ మనకు పల్లీల పొడి అనేది చాలా మంచిగా ఉంటుంది. మనం రోట్లో నూరుకుంటే కన్నా ఇంకా పలుకులుగా ఉంటుంది కాబట్టి మనకు పల్లీల పొడి అనేది చాలా మంచిగా ఉంటుంది. మిక్సీలో నున్నగా అనేది మెత్తగా అనేది అయిపోతుంది. ఆ విధంగా పల్లీల పొడి పట్టేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టిన మట్టికాయలకి కలిపేసుకొని చాలా వేడివేడి